అనగా ఒక దట్టమైన అడవిలో ఒక పెద్ద గృహలో కండలు తిరిగిన ఒక సింహం ఉండేది. అది అడవి మొత్తానికి రాజు. ఆ సింహం ఎంతో గర్వంగా అడవిలో తిరుగుతూ ఉండేది. ఆ సింహం ఎంతో ధర్మంగా తనకు అవసరమైనప్పుడు మాత్రమే జంతువులను వేటాడేది. అలా ఒకరోజు తన ఆకలి తీర్చుకుని తన గృహలో నిద్రపోయింది. అదే అడవిలో ఒక అల్లరి చిట్టెలుక కూడా ఉండేది. ఆ చిట్టెలుక ఎగురుతూ గెంతుతూ సింహం గృహ దగ్గరకు వెళ్ళింది. అనుకోకుండా సింహం మీదకు దూకింది. భలే భలే, ఇది చాలా మెత్తగా ఉంది. దీని మీద ఎగురుతుంటే నాకు చాలా హాయిగా ఉంది. చిట్టెలుక చేస్తున్న అల్లరి వల్ల సింహం నిద్రకు ఆటంకం కలిగింది. సింహం కోపంగా నిద్రలేస్తూ, ఏయ్, ఎవరు నువ్వు? నా మీద ఎందుకు ఎగురుతున్నావు అని చిట్టెలుకను పట్టుకుంది. చిట్టెలుక భయంతో వణికిపోతూ, సింహం రాజా, నన్ను క్షమించండి. మీరు ఉన్నారు అని నేను చూడలేదు. తప్పైపోయింది. నన్ను క్షమించి వదిలేయండి అని వేడుకుంది. అప్పుడు సింహం కోపాన్ని వదిలేసి, సరే, నిన్ను క్షమించి వదిలేస్తున్నా, ఇంకెప్పుడు ఇటువైపుకు రాకు అని చెప్పింది. అప్పుడు ఆ చిట్టెలుక సంతోషంతో, ధన్యవాదాలు సింహరాజా, నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. నీ ఉపకారాన్ని గుర్తించుకుని నీకు ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు నేను కాపాడడానికి ప్రయత్నం చేస్తాను. చిలుక మాటలు విన్న సింహం గట్టిగా నవ్వుతూ, హా హా హా, నువ్వు నన్ను కాపాడుతావా? నేను ఈ అడవికి రాజును. నన్ను కాపాడడం నీ వల్ల కాదులే, నువ్వు వెళ్ళు అని అంది సింహం. సింహం అన్న మాటలు విన్న చిట్టెలుక చిన్నబోయి నీరసంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తరువాత అడవిలోకి ఒక వేటగాడు వచ్చాడు. జింకల కోసం వలతో ఉచ్చును పన్నాడు. అదే సమయానికి సింహం అటుగా వచ్చింది. వలను గమనించకుండా అందులో చిక్కుకుపోయింది. విడిపించుకోవడానికి ఎంత ప్రయత్నించినా సింహం వల్ల అస్సలు కాలేదు. బాధతో గట్టిగా గర్జించడం మొదలుపెట్టింది. సింహం కేకలు కలుగులో ఉన్న చిట్టెలుకకు వినిపించాయి. అయ్యయ్యో, సింహరాజా ఏదో ఆపదలో ఉన్నట్టున్నాడు. నేను వెంటనే వెళ్ళి నాకు చేతనైన సహాయం చేస్తాను అని పరుగులు తీసింది. వలలో చిక్కుకుని సింహం బాధపడడం గమనించింది. అయ్యో సింహరాజా, ఇంత పని జరిగిపోయింది. ఉండండి, నా పదునైన దంతాలతో ఈ వలను మొత్తం కొరికేస్తాను. అప్పుడు మీరు ఈ వల నుండి బయటపడవచ్చు అని కొరకడం మొదలుపెట్టింది. కొద్దిసేపటికే వలను మొత్తం కొరికేసింది. సింహం వల నుంచి క్షేమంగా బయటకు వచ్చాడు. ఓ చిట్టెలుక, ఎంత పెద్ద సహాయం చేశావు. నువ్వు చిన్నదానివే అని హేళనగా చూశాను. ఎంత వారికైనా తమదైన బలం ఉంటుంది అని తెలిసేలా చేశావు. నన్ను క్షమించు. ఇంకెప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయను అని చెప్పింది. అంత మాటనకండి సింహరాజా, మీరు ఈ అడవికి రాజు. నాకు తోచిన సహాయం చేశాను. ఆ రోజు నన్ను మీరు క్షమించి వదిలేశారు. మీరు చాలా మంచివారు. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అని చెప్పింది. నువ్వు కూడా చాలా మంచివాడివి చిట్టెలుక. ఇక నుండి మన ఇద్దరం మంచి స్నేహితులం అని సంతోషంగా తమ ఇళ్లకు బయలుదేరారు. ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నాము? ఎవ్వరిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. ఎవరైనా మనకు ఉపకారం చేస్తే దాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఇది ఈ కథలో నీతి.